Hello guys, it's my new video and first video. Myself a Gangaraju. I am ST category anamata, ST Jatapu. I am from Parvatipur district, nearly 30 kilometers in distance my village. Okay, నేనైతే విలేజ్లో ఉంటాను. నేనైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను అనమాట. 2017లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. 2015లో అయితే నా 10th అయితే కంప్లీట్ అయింది. అండ్ 2017లో అయితే నా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడే మా పేరెంట్స్ అయితే నాకైతే మ్యారేజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు వరకు అయితే 2025 ఓకే రన్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే నాకైతే 2017లో మ్యారేజ్ అయితే అయింది. ఓకే, 2020లో అయితే 1 కిడ్ అనమాట నాకైతే పుట్టడం అయితే జరిగింది. ఇప్పుడు 2025 కల్లా వాడికైతే 5 years అనమాట. ఓకే, మై కిడ్ ఈజ్ 5 years ఓల్డ్. ఓకే, మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా కొత్త జిల్లా అనమాట పార్వతీపురం, మన్యం జిల్లా. నియర్లీ 30 kilometers డిస్టెన్స్లో అయితే మేమైతే ఉంటామన్నమాట. మాది వచ్చేసి చిన్న విలేజ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మై వైఫ్ ఈజ్ సెకండ్ ప్రెగ్నెంట్ అనమాట. ఓకే, వేసవికి మా రెండో కిడ్ వచ్చేసి సెకండ్ బేబీ వచ్చేస్తాడనమాట. నేనైతే బాబే అనుకుంటున్నా. ఓకే, ఇప్పటి వరకు అయితే నా పర్సనల్లీ మొత్తం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడైతే మన ఛానల్ పరంగా ఒకసారిగా మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకే, ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా సరే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 7 categories పరంగా అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అవేంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకుంటే మై విలేజ్ కల్చర్ అనమాట. మై విలేజ్లో ఏ విధంగా ఉంటుంది సాంప్రదాయం అనేది, విలేజ్ కల్చర్ అనేది చూపిస్తాను. ఏ విధంగా పూజలు అనేది చేస్తారు, ఆ విధంగా అటువంటి కల్చర్ మొత్తం వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. అదంతా మీకు చూపిస్తాను. ఓకే, అండ్ సెకండ్ వన్ చూసుకుంటే అగ్రికల్చర్ అనమాట. మేమైతే ప్యూర్ ఫార్మర్స్ అనమాట. మేమైతే ఎనీ టైం మేమైతే అగ్రికల్చర్ వ్యవసాయ పనులు మొత్తం చేస్తుంటాము. ఓడు పనులతో సహా పొలం పనులు మొత్తం అగ్రికల్చర్కి సంబంధించి మొత్తం చేస్తుంటాము. అవన్నీ కూడా నేను ఒక వీడియో రూపంలో ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మా చుట్టుపక్కల అయితే పెద్ద పెద్ద పండుగలు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి అనమాట. అందులో పెద్ద పెద్ద పండుగలు కాబట్టి జాతరలు ఫుల్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి అనమాట. అందులో మంచి ఆ జాతర యొక్క గ్రాండ్ సెలబ్రేషన్స్ అనేవి వీడియోస్ తీస్తూ ఇక్కడైతే నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చాలా బాగుంటాయి పండుగలు, జాతరలు కూడా. ఓకే, ఫ్యూచర్లో మీరు కూడా చూస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నాకైతే ఫ్యాక్ట్ వీడియోస్ చూడడం అయితే చాలా ఇష్టం అనమాట. ఓకే, నేను కూడా ఎలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కనుక ఫ్యాక్ట్ వీడియోస్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఓకే, ఫ్యాక్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. అవి కూడా నాకైతే చాలా ఇష్టం అనమాట. ఓకే, ఈ విధమైన ఫ్యాక్ట్ వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సిక్స్త్ వన్ చూసుకుంటే నాకైతే మూవీస్ చాలా ఇష్టం అనమాట. మూవీస్ చూడడం కానీ వాటి రివ్యూస్ ఇవ్వడం కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. అందుకే మన దగ్గరలో అయితే 30 kilometers డిస్టెన్స్లో మనకి పార్వతీపురం డిస్టిక్ కదా. ఓకే, అప్పుడప్పుడు పెద్ద పెద్ద మూవీస్ అయితే చూడడానికి అయితే వెళ్తుంటాను. వాటి యొక్క మూవీ రివ్యూస్ కానీ ఇవ్వడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, ఆ మూవీ రివ్యూస్ కానీ ఇటువంటి వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు అనమాట. అండ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా చెప్తుంటాను. ఓకే, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, సెవెంత్ వన్ చూసుకుంటే పాలిటిక్స్కి సంబంధించి. ఓకే, రీసెంట్గా మనకి మా పక్క విలేజ్లో అనమాట బాగుజల గ్రామం. ఓకే, అందులో రోడ్ అనమాట లేదు. ఓకే, బాగుజల గ్రామంలో అయితే మా ఎస్టీ విలేజెస్ అనమాట మొత్తము. ఓకే, చుట్టుపక్కల విలేజ్లో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట, పర్యటన చేశారు. ఓకే, అటువంటి వీడియోస్ అన్నీ పాలిటిక్స్కి సంబంధించి సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చినా సరే నేనైతే వీడియో తీస్తూ అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, బాగుజల్లో రీసెంట్గా రోడ్డు శంకుస్థాపన చేయడానికి అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం అయితే జరిగింది, డిప్యూటీ సీఎం. ఓకే, నేనైతే మిస్ అయ్యాను. ఈసారి ఎవరైనా వచ్చినా సరే చుట్టుపక్కల సెలబ్రిటీస్ కానీ అండ్ పాలిటిక్స్ లీడర్స్ కానీ ఇటువంటి వారు వచ్చినా సరే గ్యారంటీగా వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట.
ఈ 7 టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేవి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకంతా అర్థమైంది అనుకుంటున్నా. ఇలా నేనైతే ఈ డిఫరెంట్ ఆఫ్ 7 టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇదంతా ఒక మిక్స్డ్ కంటెంట్ అని మీరు అనుకోవచ్చు, కానీ తప్పట్లేదన్నమాట. ఎందుకంటే ఎటువంటి నాకు రీసోర్స్ లేవు అండ్ ఎక్విప్మెంట్స్ కూడా లేవన్నమాట. నా మొబైల్ తప్ప అంతకు మించి ఏమీ లేదు. దీంతోనే ఎంతో కొంచెం డెవలప్ అవుదామనేసి నేనైతే యూట్యూబ్కి వచ్చాను, వీడియోస్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, అంతకు మించి నా దగ్గర ఎటువంటి రీసోర్స్ లేవు అండ్ ఎక్విప్మెంట్స్ లేవు. ఓన్లీ 1 మొబైల్ అనమాట. ఇట్స్ ఏ 20,000 రూపీస్. నేను బై చేసింది అయితే 2020లో బై చేశాను. ఓకే, వివో V20 SE మొబైల్ పేరు వచ్చేసి. ఓకే, నేనైతే ఈ వీడియోలో ఇదే చెప్పదలుచుకున్నాను అనమాట. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఓకే, మీలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో ఒకసారిగా కామెంట్ అయితే చేయండి. ఓకే, నేను కూడా తెలుసుకుంటా. మేమైతే హిందూసే అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకే, ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో చేయడానికి అయితే కారణం అయితే ఉందన్నమాట. ఇదే మన ఫస్ట్ వీడియో కనుక మనం ఏంటో చెప్తే బాగుంటుంది అనేసి ఈ వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది. ఓకే, ఫైనల్లీ మై సెల్ఫ్ ఏ గంగరాజ్ అనమాట. ఐఎమ్ ప్యూర్ ఎస్టీ. ఓకే, ఎస్టీ జాతాప్ అనమాట. మేమైతే విలేజ్లో ఉంటాం. ఓకే, కొండ ప్రాంతాల్లో అయితే మేము ఉంటాం అనమాట. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ ఉంటే దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే కదా, ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.